మా వర్షం వస్తుంది ముగ్గులు ఉంటా ఉంటా అవును నీ పావుడు ఎక్కడేసి ఉన్నానా ఒక కలర్ పావుడు ఎక్కడేసి ఉన్నాయి నిప్పిద్దా లేదా కింద వేసేసి బుక్స్ ఎందుకు వేసేసావు నాన్న కూర్చో ఎవ్రీవన్ ఇంక ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే టిఫిన్ వేసి పంపించారు. ఇంకా అదైతే తింటున్నాము. ఇంకా తినేసి ఇంక ఇంతవరకు వంట కూడా చేయలేదు. అంటే స్కూల్ లేదు కదా ఈరోజు. ఇంకా టైం అయితే 9 అవుతుందన్నమాట. ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా అందుకని కొంచెం లేట్ అవుతుంది పనులన్నీ కూడా. ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం లేజీ అయిపోతాము. ఇంకా అది ఇంకా అయితే షాప్కి అయితే మా హస్బెండే వెళ్ళున్నారండి. ఇంక నేను వంట గింట చేసుకుంటాను. సో ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చూసేసుకుంటున్నారు షాప్ అయితే. నాకు అంత వర్క్ ఏం లేదు. ఇంకా అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే నేను టిఫిన్ అంతా కూడా చేసిన తర్వాత ఇంకొక అర్జెంట్ బ్లౌజ్ అయితే నాకు ఒకటి కావాలని చెప్పారు. ఇంక అందుకని చెప్పి నేనైతే అర్జెంట్ బ్లౌజు కుడదామని చెప్పి అయితే నేను స్టిచ్చింగ్ అది చేస్తున్నానండి. కటింగ్ చేసేసుకున్నాను. ఇంకా మిషన్ అయితే ఎక్కాను. అంటే నేను చిన్న మిషన్ అయితే ఇంటి దగ్గర పెట్టుకున్నానండి. పెద్ద మిషను జిగ్జాగ్ మిషన్ మాత్రము షాప్లో ఉన్నాయి. ఇంక ఈ చిన్న మిషన్ అయితే ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీకి కుట్టుకోవచ్చు కదా. అంటే మనకి ఏదైనా కావాలన్నా కూడా సరే, ఏమన్నా కొన్ని పైకుట్లు ఏమైనా వేసుకోవాలన్నా కూడా పనికొస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే చిన్న మిషన్ తెచ్చైతే పెట్టుకున్నాను నేను. అదే నాకు ఇప్పుడైతే యూజ్ అయిందనమాట. ఇంకా అర్జెంటుగా బ్లౌజ్ కావాలని చెప్పారు. సర్లే అంటే ఇంటికే తెచ్చిచ్చారు, త్వరగా కుట్టించేయండి అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి సర్లే అని కట్ చేసి అయితే కుడుతున్నాను అనమాట. ఒకవేళ ఇది కూడా షాప్లో ఉండుంటే ఇంకా ఇబ్బంది అయిపోయిండేది. అంటే ఇబ్బంది అంటే నేను షాప్కి వెళ్ళి కుట్టుండాల్సింది. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ, అంటే పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకని పిల్లల్ని చూసుకుంటూ అయితే ఇంకా ఇంటి దగ్గర మిషన్ కుట్టుకుంటూ ఉన్నానండి. ఇదైతే నిన్నటి వ్లాగ్, సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే సెకండ్ సాటర్డే వచ్చింది కదా, స్కూల్ లేదు పిల్లలకైతే. ఇంకా అందుకని ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంక వాళ్ళు టిఫిన్ చేసేసారు, నేను కూడా టిఫిన్ చేసేసానండి. ఇంకా వంట మాత్రమే ఉందన్నమాట. ఇంకా అవన్నీ కూడా కొంచెం అంటే అన్నీ రెడీ, లైనింగ్ జాకెట్ కదా, లైనింగ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకొని ఇంకా తర్వాత వంట సెక్షన్కి వెళ్దామని చెప్పి అయితే నేను ఇక్కడ టిఫిన్ అయిన వెంటనే మిషన్ మీద కూర్చున్నానండి. నాకైతే ఈ బ్లౌజు చాలా విసిగిచ్చేసింది. అంటే క్లాత్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. అంటే అది జరిగిపోతూ ఉంది క్లాత్ కూడా. అంటే నేను ఒక డైరెక్షన్లో కుడుతుంటే అది ఇంకొక డైరెక్షన్లో జరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా అది నేను విప్పి కుట్టానండి. చాలా టైం తీసుకుంది అది కుట్టడానికి. అంటే వాళ్ళు అర్జెంటుగా కావాలి అని చెప్పినప్పుడే ఇట్లా చేస్తూ ఉంటాయి జాకెట్లు కూడా. మరి ఆ టైంకి అట్లా అనిపిస్తుందో లేదంటే మన ఈ హడావిడికి అట్లాగ అయిపోతుందో తెలియదు కానీ ఇంకా అదైతే కొంచెం విసిగిచ్చేస్తాయండి. ఈ జాకెట్ అనే కాదు, ఏదైనా సరే అర్జెంటుగా వాళ్ళకి కస్టమర్కి ఇవ్వాలి అన్నప్పుడు మాత్రమే ఇట్లా తలనొప్పి తెచ్చేస్తాయి, జాకెట్లు అయినా డ్రెస్సులు అయినా సరే. ఇంక అట్లా ఎట్లాగో దాన్ని అయితే మేనేజ్ చేసుకొని పిన్స్ అవి పెట్టుకొని అయితే ఇంక నేను కుట్టేస్తున్నాను. ఇంకా నాకైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా బట్టలు అయితే వచ్చున్నాయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం బట్టలు ఉన్నాయి, నేను ఇంక ఇప్పుడు ఇవ్వలేనని కూడా చెప్పాను వాళ్ళకి. కానీ అర్జెంటు యాక్చువల్లీ ఇంకా ఈమె అది వచ్చేసి
అమెరికా అయితే తనది అమ్మగారు ఊరు మా ఊరు అనమాట. ఇంకా ఆమె అయితే వచ్చింది. ఇంకా నేను సండే వెళ్ళిపోవాలి, నాకు కావాలి అర్జెంటుగా ఇస్తే నేను మళ్ళీ సండే వెళ్ళిపోవాలి, నాకు ఫ్లైట్ ఉంది అని అయితే చెప్పిందనమాట. ఇంక సర్లే అని చెప్పి ఇంక తప్పకైతే తీసుకున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్కి అయితే వ్యూస్ చాలా తగ్గిపోయాయండి అస్సలు. ఇంతకు ముందైనా పర్లేదు, నేను ఈ మధ్య పెడుతున్నప్పుడైనా పర్లేదు, కొంచెం 300 400 అలా వస్తుండేది. ఇప్పుడైతే మరీ ఒక 100కి కూడా రీచ్ అవ్వట్లేదు అస్సలు, చాలా తగ్గిపోయాయండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ అందరైతే మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను ఆ బ్లౌజ్నే స్టిచ్చింగ్ అది చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడేమో నూనె పెట్టానండి వడియాలు వేపుదామని చెప్పి. ఇంకా అన్నం ఒక్కటే వండాను, కర్రీ ఏం చేయలేదు. అమ్మ టొమాటో పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి ఇంకా అవన్నీ అయితే ఇచ్చి పంపించింది. ఇంకా పిల్లలకైతే నేను పెరుగు తెచ్చి పెట్టేశానండి. ఇంకెందుకంటే అర్జెంట్ బ్లౌజు ఫస్ట్ అయితే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేయాలి, అది ఉందన్నమాట మెయిన్. అంటే వాళ్ళు మన మీద హోప్తోనే ఇచ్చుంటారు కదా, వాళ్ళకి అవసరానికి ఇచ్చేస్తామని చెప్పి. అందుకని చెప్పి ముందు కస్టమర్కి దగ్గర తీసుకున్న బ్లౌజ్ అయితే ఇచ్చేయాలి, దాని తర్వాత మనము ఇంకేదన్నా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే రైస్ వండేసి ఇంకా పిల్లలకైతే పెరుగు తెచ్చి పెరిగేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే షాప్ నుంచి వచ్చారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా మేము వడియాలు వేయించుకుంటున్నాము. టొమాటో పచ్చడి ఉంది కదా, అది వేసుకొని తినేద్దాంలే, నైట్కి ఏమన్నా చేస్తానులే అని అయితే చెప్పాను. ఇంకా అయితే సర్లే పర్లేదు అని చెప్పాడనమాట. ఇంక అందుకని చెప్పి మేమైతే ఇక్కడ వడియాలు వేయించుకుంటున్నాము. ఈ వడియాలు అయితే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి. మాకు వీధిలోకి వస్తుంది ఒక ఆంటీ అయితే వడియాలు ఒక సంచిలో పెట్టుకొని అయితే ఎత్తుకొని వస్తుంది. ఇంక ఇవైతే ఆరెంజ్ కలర్లు ఉన్నాయి. ఇవి ఏంటి వడియాలు ఇలా ఉన్నాయి అంటే టొమాటో వడియాలు అని చెప్పిందండి. ఇంకా బీట్రూట్ వడియాలు ఇంకా అవన్నీ కూడా ఉంటాయంట ఆమె దగ్గర. ప్రస్తుతానికైతే తేలేదు, నేను ఇవే తెచ్చాను, తీసుకో బాగుంటాయి అని అయితే చెప్పింది. ఇంక సర్లే అని అవే తీసుకున్నాను. అంటే వాటిలో ఏదో ఫుడ్ కలర్ అయితే వేశారు, ఇంకా ఆమెమో టొమాటో వడియాలు అని అయితే చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పి తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి, తిన్నాము నంచుకొని అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే నేను వడియాలు అవి వేయించేసుకున్నాను. ఇంకా వేయించుకొని ఇంక మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా అన్నం అది తినడానికి. ఇంకా మాకైతే అమ్మ పచ్చడి ఇచ్చి పంపించింది కాబట్టి ఇంకా అదైతే వేసేసుకున్నాం కదా, చాలా యూజ్ అయింది మాకు. మామూలుగా ఇచ్చి పంపిస్తూ ఉంటుందండి టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇంకా అవన్నీ కూడా. ఆ బాక్స్ నిండా అయితే ఇచ్చి పంపించింది మాకు. చాలా వరకు అయితే అయిపోయింది. ఎప్పుడైనా నాకు టైం లేకపోతే వంట చేయడానికి ఇంకా మేమైతే ఆ పచ్చడి అవి వేసుకొని అయితే తినేస్తాము. ఇంకా అందుకనే ఇచ్చి పంపిస్తుంది అమ్మ కూడా. అంటే నేను షాప్కి వెళ్తాను కాబట్టి హడావిడిగా ఉంటాను కదా, కొన్నిసార్లు వంట చేయడానికి కూడా టైం ఉండదు కదా అని చెప్పి ఇంకా అమ్మే పచ్చళ్ళు అవన్నీ ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తూ ఉంటుంది. ఇంక నేనైతే ఇంకా మాకు వంట చేయడానికి టైం లేనప్పుడు నేను అవి వేసుకొని అయితే తినేస్తాము. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసాము. ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ మా ఎదురింట్లో మునగాకు చెట్టు ఉంది, ఇంకా అందులో అయితే మునగాకు అయితే కోసుకొని అయితే వచ్చారండి. ఇంకా నైట్కి వంట చేసుకోవాలి కదా, ఇంకా అందుకని నేను ఇక్కడైతే మునగాకు వలుస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా శారీకి ఫాల్ కూడా కుట్టేశాను, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను కూడా, అయిపోయింది. కానీ ఇంకా మునగాకు తెస్తేను ఇంకా అది వలవడము కొంచెం లేట్ అవుతుంది, ఇంకా అందుకని అది వలుస్తా కూర్చోన్నాను. ఇంకా మా పాపనైతే నేను వీడియో తీయమన్నానండి. తనకి వీడియో తీయమంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇంకా వీడియో అయితే ఎలా తీసిందో కదా, ఊపుతానే ఉంది. అందుకే వీడియో కొంచెం అట్లా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అదండి. ఇంకా తర్వాత అయితే నేను పచ్చడికి వేయించేసుకున్నాను, దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పి. ఇంకా ఆ దొండకాయ పచ్చడిని కొంచెం చల్లారి పెట్టిన తర్వాత అయితే ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇంక మీరు సైడ్లో బట్టలు ఏంటి అని అంటే ఇంకా అవన్నీ కూడా స్టిచ్చింగ్ బట్టలే అనమాట. అంటే ఇంటి దగ్గర ఇచ్చుంటారు కదా, ఇంకా అవన్నీ అక్కడ తీసి పెట్టుకుంటాను.
ఇంకా వాళ్ళకి కుట్టాల్సిన టైం వచ్చినప్పుడు నేను వెళ్ళి ఇంకా అంగడికి తీసుకెళ్ళి అయితే కుడతానండి. నాకు ఎప్పుడు ఉంటాయన్నమాట బట్టలు స్టిచ్చింగ్కి అయితే అస్సలు ఖాళీ ఉండదు. నేనే సెలవు తీసుకొని అయితే ఉంటాను. ఇంక ఇక్కడైతే పచ్చడి మిక్సీకి వేస్తున్నాను. ఇంకా పక్కనేమో పిల్లలకి అయితే హీటర్లో నీళ్ళు పెట్టేశానండి, ఇంకా స్నానం చేపియాలని చెప్పేసి. ఇంక ఇక్కడేమో పచ్చడి కొంచెం టేస్ట్ చేశాను. ఇంకా ఎలా ఉంది అంటే మా పాప బాగుంది అని అయితే చెప్తున్నాను తనకి. నార్మల్గా అయితే దొండకాయ పచ్చడిని తిరగమాత చేయాలండి, కానీ నేనైతే తిరగమాత చేయలేదు, అట్లనే బాగుందని చెప్పి ఇంక వదిలేశాను. ఇంక ఇక్కడైతే మేము అందరం కూడా తినేసామండి. మా పాప అయితే తింటూ ఉంది. నేను బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.